కానీ ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గానికి చేసింది ఏదీ లేదు. వాళ్ళు చేసిందంతా దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు పడ్డటువంటి బాధలు వర్ణనాతీతం. ఇప్పుడేదో పొన్న ప్రభాకర్ గారి మీద అవాంఛితమైనటువంటి మాటలు మాట్లాడడం మేము దాన్ని ఖండిస్తున్నాము. దాన్ని నిరూపణ కోసం నిన్న మా ప్రణవ్ బాబు గారు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు నిన్న సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే ఇక్కడ చలిపూరు హనుమాన్ టెంపుల్ కి వచ్చి నీ యొక్క నిజాయితీని నిరూపించుకో అన్నప్పుడు ఏమైతే కౌశిక్ రెడ్డి ఇంట్లో కూర్చొని దాక్కుంటున్నావా? మేము మహిళలపై ఉండి మేము ఇక్కడికి వస్తే మా మీద మహిళల మీద దారుణంగా లాఠీ చార్జ్ చేయడం ఇది కరెక్టేనా? ఈ మహిళల మీద దారుణంగా లాఠీ చార్జ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క హనుమాన్ టెంపుల్ కి వచ్చి మా యొక్క మహేంద్రన్న గాని ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఉద్యోగాలు పెట్టిస్తారని కోట్లు లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఆ యొక్క డబ్బులన్నీ ఆయన కక్కుతాడా, లేకపోతే మా పొన్నవన్న మీద పెట్టినటువంటి మాటలను ఆయన తప్పుగా తీసుకుంటాడా? క్షమించాలని మేమైతే క్షమాపణ అడుగుతున్నాము. ఆయన ఫస్ట్ ఇక్కడికి రావాలి. తడి బట్టలతో మహేంద్రన్న వచ్చిండు, గుళ్ళోకి వచ్చిర్రు. మా బాధితులందరూ తడి గుడ్డలతో బయటకు వచ్చిర్రు, హనుమాన్ టెంపుల్ కి వచ్చిర్రు. వాళ్ళకి ఏం చెప్తాడు? కౌశిక్ రెడ్డి అనుకున్నటువంటి మాటలు ఆయన ఏదో నడిపిస్తా అనుకున్నాడు. ఎలక్షన్ల ముందు ఆయన ఒక కోట్ల తెచ్చి హుజరాబాద్ నియోజకవర్గాన్ని నేను బాగా ఇది చేస్తా డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. కానీ ఏం చేసిందేమి లేదు. బిడ్డను వాళ్ళ యొక్క భార్యను కొంగుబట్టి ఆడుకున్నప్పుడు ఎడిపోయింది కౌశిక్ రెడ్డి. ఇప్పుడు ఆ యొక్క గోదావరికని ఎన్టీపీసీ నుంచి ఎవరు లీడర్లు, నువ్వు ఒక్కనే ఉన్నావు అనుకుంటున్నా కౌశిక్ రెడ్డి లీడర్వి. అక్కడ నుంచి ఎవరికి లేని లీడర్షిప్ నీకు ఒక్కరికే ఇచ్చిండా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు, లేకపోతే అవే ఆగడాలు ఇంకా జరుగుతాయి అనుకుంటున్నావా? కానీ ఇప్పుడు వచ్చింది ప్రజాపాలన. మా యొక్క రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరిని చెమడాలు తీసి ఒక్కొక్కరిని లాఠీలకు పంపిస్తున్నాడు. ఆ గుబులేమన్నా పట్టుకుంటే ముందుగా వచ్చి నువ్వు క్షమాపణ చెప్పు మా పొన్నమన్న మీదకి. నువ్వు వద్దుతగా పొన్నమన్నకు నీకేమైనా పొంతనున్నదా చెప్పురి? ఆయన ఒక ఉద్యమ నేత, విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగి ఒక మంత్రిగా అయిండు పొన్నమన్న. కానీ నువ్వేం చేసినావు? స్కామ్లు వేలకు వచ్చే లారీలను పోయే లారీలంతా బూడిదని కూడా దాంట్లో వాళ్ళకి కమిషన్ వస్తుందేమో అని దుర్బుద్ధి అయినా పుట్టింది. అక్కడ ఎన్టీపీసీ నుంచి ఇక్కడ దాకా ఏ లీడర్లు ఆగబట్టలేవు. ఎటువంటి లీడర్లు లేరు టీఆర్ఎస్ పార్టీలో. ఇక్కడ ఒక్క హుజరాబాద్లో ఉండేది మాకు లీడర్షిప్ అనుకొని ఆయన ఏదో మాకు స్కామ్లు వస్తాయి, ఇల్లేమైనా కమిషన్లు వస్తాయి అని చెప్పేసి ఆయన ఏదో అట్టి మాటలు పుట్టించిండు తప్ప పొన్నమన్న మీద పెట్టినటువంటి మాటలను ఆయనే క్షమాపణ చెప్పాలి. మా మహిళలందరికీ కూడా ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. ఆయన వచ్చి రోడ్డు మీద లాంటి చర్చ చేయడం ఏంటండి? అధికారంలో లేనప్పుడే మేము భయపడలేదు ఎవరికి. అటువంటిది ఇప్పుడు మీకు భయపడదామా? అధికారంలో ఉండి కూడా మేము సాధిస్తాం. మాకు ముఖ్యంగా మా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆయన వచ్చి ఆ గుళ్ళో ఏం చెప్తాడో మేము అది చూస్తాం. ఆయన వచ్చేదాకా రోడ్డు మీద నుంచి మేము బయటకు కదలేదు లేదు.